श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే బాబా కథల ద్వారా సద్గోష్ఠిలో ఆయన కథలు చెప్పేవారు. బాబా ఆ కథల ద్వారా ఆ కథలో ఏం బోధించేవారు అని చూడడానికి మనకు మామూలు కథలా అనిపించవచ్చును, కానీ దాని లోతు చాలా ఉంటుంది. ఆధ్యాత్మిక సందేశం దాంట్లో చాలా ఇమిడి ఉంటుందన్నమాట. అది దానికి మాస్టర్ గారు చక్కటి వివరణతోటి మనకి అందించారు. నిజంగా మన అదృష్టం అండి. బాబా చెప్పిన కథలకు వివరణ మనకి తెలియడం అనేది ఎన్ని జన్మల పుణ్యం, అదృష్టం. మాస్టర్ గారి రూపంలో అట్లా మనకి లభించి మనకి ఇలాగా బాబా అందులో ఉన్న బోధని అందేలా చేశారనమాట. మనం ఎంతో అదృష్టవంతుల. స్వయంగా ఆయన చెప్పిన కథలు అనమాట ఇవి. అది మనం క్రితం సత్సంగంలో ఒక కథ చెప్పుకున్నామండి. దానికి ఏం చెప్పుకున్నామంటే ఆ కథ ఒక్కసారి మళ్ళీ కొంచెం చెప్తున్నాను. నేను ఒక మూల కూర్చుని నా శరీరంలో క్రింది భాగాన్ని చిలుక శరీరంలోని క్రింది భాగంగా మారాలని తలిచాను. తక్షణమే అలా మారింది. కానీ అందువలన నేను కొన్ని లక్షల రూపాయలు నష్టపోయానని ఒక సంవత్సరం వరకు గుర్తించలేదు. తర్వాత ఒక స్తంభం మూలంలో కూర్చున్నాను. అప్పుడు ఒక పెద్ద పామెంతో కోపంతో పైకి కిందకి ఎగిరిపడింది. తర్వాత నేను ఒక చోటుకు వెళ్ళాను. అక్కడ భూస్వామి అక్కడ ఒక తోట వేయమని, దాని గుండా గట్టి కాలిబాట వేయమని, అలా చేస్తేనే కానీ పోనివ్వనని పట్టుపట్టాడు. నేను అలానే చేశాను అని చెప్పి ఒక కథ చెప్పారట బాబా 1910లో. దానికి మనం వివరణ కూడా చెప్పుకున్నాం. ఒక సాధకుడి కథ అనమాట ఇది. ఎందుకంటే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్న చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక సాధకుడి కథ కింద సాయి చెప్పారనమాట. సాయి తన పరంగా చెప్పారు. ఆయనకి జరిగినట్టుగా ఆయన ఒక సాధన చేస్తుంటే ఆయనకి ఇట్లా జరిగింది అన్నట్టుగా తన పరంగా చేసుకుని చెప్పారు. ఇది మళ్ళీ చెప్తున్నాను. అది ఏంటంటే వారికి ఆపాదించుకుని మహాత్ములు చెప్తూ ఉంటారు. అలా అనమాట. ఏదైనా మనకి బోధ చెప్పదలిచినప్పుడు నేను ఇలాగా అలా చెప్తూ ఉంటారనమాట. అలాగే బాబా కూడా చెప్పారు. బాబాట కోరినంత మాత్రాన ఆయన శరీరంలో అధోభాగం చిలక శరీరంగా మారింది. అంటే కోరిన దాన్ని సంకల్ప మాత్రంతో పొందగలిగే సిద్ధి లభించింది. అడిమాది సిద్ధుల్లో అది ఒకటి అనమాట. ఏది కోరుకుంటే అది లభించడం అని సాధన ద్వారా అట్లా పొందారట. వాటిని సిద్ధులు అంటారని, సిద్ధుల గురించి చాలా మనం 2 సత్సంగాల్లో ఇంచుమించుగా చెప్పుకున్నాం. కానీ అలా చేయడం వల్ల ఎంతో యోగశక్తి నశించిందట. అదే ₹1,00,000 నష్టపోవడం అంటే. స్తంభం అంటే వెన్నెముక. దాని మూలంలో కూర్చునడం అంటే దాని అధోభాగంలో ఉండే మూలాధారం అన్న యోగా కేంద్రంపై సంయమనంలో స్థిరపడ్డమనంట. అప్పుడు కోపంతో పైకి ఎగిరిపడిన పాము కొండలిని శక్తి అది సాధారణ వల్ల జాగృతమై సర్పగతిని సుషుమ్నా నాడి వెంబడి పైకి కిందకి కదిలింది. చివరకు ఆయనకు యోగసిద్ధి కలిగింది అని చెప్పి మనం అక్కడ చెప్పుకున్నాం. ఇది ఎందుకంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళింది, ఎందుకంటే ఈ సిద్ధులు గురించి అనమాట. దానివల్ల చాలా యోగశక్తి ఆయన కోల్పోయానని చెప్పి రాశారు. అంటే చాలా లక్షలు కోల్పోయాను. అప్పుడు నాకు సంవత్సరానికి కానీ నాకు తెలియలేదు. ఏడాది గడిచిన తర్వాత తెలిసింది. అంటే అర్థం ఏంటంటే లక్షలు కోల్పోవడం అంటే అది డబ్బులు కాదండి, ఆ యోగశక్తిని కోల్పోయారట. అప్పుడు నష్టపోయి అప్పుడు యోగశక్తి నశించిందట. ఆయనకి నశించిపోయింట యోగశక్తి. అలా చేయడం వల్ల ఆ సాధనలో అనిమాది సిద్ధులు ఉంటాయి చూసారు, వాటికి లొంగడం వల్ల అనమాట. సిద్ధులకి ఎప్పుడు సాధన చేస్తున్నప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. వాటికి అవి క్రూర మృగాలు. వాటికి ఆకర్షితులైతే చాలా ప్రమాదం. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇంతకీ ఏంటంటే నేను చెప్పదలిచింది, మనం అన్నిట్లోనూ సరైనది అవునా కదా అని చూస్తాం. అవునండి, కూరగాయలు కొనాలనుకోండి, ఈ మంచి కూరలు ఉన్నా కదా, తాజాగా ఉన్నాయా లేదా, ఏమన్నా పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకుంటాం కదా. చూసుకుని మంచిగా కొనుక్కుంటాం కదా. లేకపోతే ఒక మిక్సీ కొనుక్కుందామనో ఫ్రిడ్జ్ కొనుక్కుందామని అనుకుంటే అది ఎట్లా పనిచేస్తుంది, బాగుందా లేదా, మిగతా వాటికన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా, దీంట్లో మళ్ళీ ఇంకా ఏమీ ఫీచర్స్ ఉన్నాయి. ఒక సెల్ ఫోన్కి ఎంత చూస్తామండి,
ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి ఏంటి రివ్యూస్, అసలు చూడండి అసలు ఎంత చూసుకుని ఎంత టైం స్పెండ్ చేస్తామో. అవునా, ప్రతిదానికి పాలు పోయించుకుంటున్నాం అనుకోండి, గేదె పాలు, అఫ్కోర్స్ ఇప్పుడు అందరూ ప్యాకెట్లు, కానీ గేదె పాలు పోయించుకుంటాం. వాడు నీళ్ళు కలిపాడు బాగాలేదు, మళ్ళీ వాడిని అడుగుతాం, ఏంటయ్యా నీళ్ళు కలుపుతున్నావు, ఇందులో చిక్కగా లేవు పాలు, అందులో వెన్నరా అంటే చూడండి ఎన్ని రకాల, అంటే చిన్న చిన్న మన నిత్య జీవితంలోనే ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. అమ్మో మనం మోసపోతున్నాం, ఇట్లా అయితే మన డబ్బులు పోతున్నాయి, మోసపోతున్నాం ఇట్లా. కానీ ఆధ్యాత్మికత దగ్గరికి వచ్చేసరికి ఆలోచించం, ఎంత కల్తీ ఉంది, ఎంత నకిలీ ఉంది అన్నది మనం చూడం. చాలా విచిత్రం అండి, ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి సమాజంలో. అది మాత్రం ఎవడో ఆలోచించట్లేదు. ఎంత ప్రమాదం అండి. ఈ లౌకికంగా ఏదో పోతే డబ్బులు పోతాయి, లేకపోతే ఏదో అవుతుంది, అంతవరకే కదా. మనం ఏదైనా కొనుక్కుంటే మా అయితే అది పాడైంది, ఏదో అయ్యింది, దాని గురించి లాగి పీకి చూసుకుంటాం. కానీ ఇది జన్మలకు సంబంధించింది, మన సంస్కారానికి సంబంధించింది, ఎంత మన జ్ఞానానికి సంబంధించింది, అన్ని రకాలుగా కదా. నేను ఏదో 3 చెప్పాను తప్ప అసలు మన సర్వస్వం అలాంటిది ఆధ్యాత్మికత. అట్లాంటి దాని విషయంలో మనం చాలా లైట్గా తీసుకుంటాం, చాలా ప్రమాదం. మిగతా మరి లౌకికమైన ప్రతి విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తున్న వాళ్ళ అక్కడ మాత్రం ఎందుకట్టా చేస్తున్నాం కదా. మన జన్మ పరంపరలు మనం మళ్ళీ పుడతాం తెలుసండి. ఇప్పుడు మనం ప్రబోధామృతంలో చదువుకుంటామండి, అలా చేస్తే అసలు నకిలీతనంతో ఉంటే అలా చేసే వాళ్ళకి ఎట్లాంటి జన్మలు వస్తాయి, వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకి ఎట్లాంటి జన్మలు వస్తాయి అని ఉంటుంది తెలుసా. చదివితే అసలు భయం వేస్తుంది. నిజంగా ఎవరైనా గ్రంథాలు చదివితే అట్లాంటి పని చేయరేమో నిజానికి, అంటే నమ్మకం ఉంటే, అది యథార్థమైన నమ్మకం ఉంటే వాళ్ళకి వస్తే కనుక అట్లాంటి పని చేయరు ఎవ్వరు. కానీ ఎంత నకిలీతనం బయట ఉందో చూడండి అసలు. బాబాయ్ ఏం చెప్పారు, సిద్ధులు అనేవి క్రూర మృగాలని చెప్పారు, వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పారు. కానీ అవే కదా ఉపయోగిస్తున్నారు. అయితే తెలిసి తెలియనివి చెప్తారనమాట, చెప్పేసి ఏదో జనాల్ని ఆకర్షించుకోవడానికి 4 మంచి మాటలు. వాడేమీ జ్ఞాని కాదు, ఏమీ కాదు, వాడు నాబోటి వాడే ఉంది. ఎందుకు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడ్డాం, ఏం ఉపయోగం అది? మన జన్మలో ఎంత నష్టపోతున్నాం మనం. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. భగవంతుడికి రాక్షసుడికి తేడా లేదండి. వెళ్ళి రాక్షసుడి కాళ్ళ మీద పడతామా, భగవంతుడి కాళ్ళ మీద పడతామా? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఏమారామంటే ప్రమాదం ఇవి. అందుకే 1కి 10 సార్లు ఈ విషయాన్ని నేను హెచ్చరిస్తూ ఉంటానన్నమాట. అది మనం చెప్పుకున్నాం కదా, అందుకోసం ఈ పాయింట్ కోసం అని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళానండి. మొన్నే చెప్పవలసింది కొంచెం ఆ టైంలో నాకు తట్టలేదు చెప్పాలన్న విషయం ఇది. అది సరే, తర్వాత మనం ఏం చెప్పుకున్నాం అంటే గుర్రంగా చెప్పుకున్నాం కదండి. ఇవాళ చెప్పుకుందాం. తేదీ 12/12/1909 సాయి చెప్పిన కథ ఒక కథ చెప్పారటండి. 1909 డిసెంబర్ 12న అక్కడికి ఒకడికి ఒక అందమైన గుర్రం ఉండేది. ఒకడికి చాలా అందమైన గుర్రం ఉండేట. వాడు ఎంత శ్రమించినా అది జంట గుర్రంతో కలిసి పని చేయలేదు. వాడు ఎంతో శ్రమించాడట, ఎంత శ్రమించినా సరే ఆ జంట గుర్రంతో కలిసి పని చేయట్లేట. అది ఆ 2 కలిస్తేనే కదండి పని అయ్యేది. రెండో గుర్రంతో అది పని చేయట్లే, ఆయన కలిసి నడవడం కానీ ఇవన్నీ చేయడం లేదు ఆ 2వ గుర్రంతో. అది దానిని ఎన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. ఎన్ని దేశాలు తిప్పేట దాన్ని, అయినా సరే ప్రయోజనం లేదట. ఎంత శిక్షణనిచ్చినా అది లొంగలేదు, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే అది లొంగట్లేట. మామూలుగా గుర్రాలు ట్రైనింగ్కి లొంగుతాయి కదా, కుక్కలు, గుర్రాలు, ఇవన్నీ కొన్ని జంతువులు. కానీ ఎంత శిక్షణ ఇచ్చినా సరే అది లొంగలేట. చివరికి ఒక పండితుడు దానిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే తీసుకుపోమని సూచించాడు. చివరికి అతనికి ఒక పండితుడు కనిపించట. ఇతను కథ విన్నాడు, అయ్యో ఉన్నది గుర్రం ఇది అని ఒక సలహా ఇచ్చేట పండితుడు. ఏమన్నట్ట, దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడికే తీసుకుపో అని చెప్పి సూచించేట, ఒక సలహా ఇచ్చాడు. అలా చేయగానే ఆ గుర్రం సక్రమంగా పనిచేయని ఆరంభించింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడికి తీసుకెళ్ళేటప్పటికి ఆ గుర్రం సరిగ్గా పనిచేస్తుంట.
ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అసలు ఈ కథ బాబా ఇట్లా చెప్పారంతే. దాన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు, తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ గుర్రం సక్రమంగా పనిచేస్తుంది అన్నారు. అసలు వినేవాడికి ఎవరికైనా అర్థం అయ్యి ఉంటుందా అనిపిస్తుంది కదా. అంత నిగూఢంగా ఉండేవి అవి. లోపల అర్థం తెలుసుకోవడం అనేది చాలా కష్టమైంది. నిజంగా బాబా ఉండి అట్లా కూర్చుని మనకి చెప్పిన, మనకి నిజంగా ఆయన్ని సేవించుకునే సంస్కారం లేదండి మనకి. చూస్తే ఇట్లా చెప్పారనుకోండి ఏం అర్థం అవుతుంది? ఏమీ అర్థం కాదు. ఈయన ఏదో మాట్లాడుతున్నారులే అనిపిస్తుంది. మేబీ అక్కడ ఉన్న చాలామంది భక్తులకి అట్లాగే అనిపించిందేమో. అంటే అర్థం కాకుండా అట్లా కామ్గా కూర్చున్నారేమో. మరి కొంతమందికి అర్థమయ్యే వాళ్ళకి ఏమైనా అర్థమైందో మరి, మా భక్తులకి ఎవరికైనా మరి. అంటే నాకు అనిపించింది చెప్తున్నానండి. అంటే చూస్తే అంత కష్టంగా ఉంది, ఏమీ తెలియట్లేదు, ఒకదానికొకటి పొంతన లేదు. అసలు అట్లా ఉందా కథ చూస్తే. అంత కష్టం అని అర్థం చేసుకోవడం. అది దీనికి వివరణ మాస్టర్ గారు చెప్పారండి. బాబా చెప్పిన దానికి వివరణ. అసలు జ్ఞానిని జ్ఞానే గుర్తించగలరు అని ఉంటుంది కదా, అలాగే బాబా చెప్పిన దాన్ని మళ్ళీ మాస్టర్ గారే చెప్పగలరు అంతే. ఇంకా దేవుడి వలన అయ్యేది కాదు అది. అదనమాట వివరణ. అందమైన గుర్రం అంటే వాసనలతో మదించిన మనస్సు. మన మనస్సేనండి అందమైన గుర్రంట. మన మనస్సు మంచి బయట కనిపించే కలర్ఫుల్గా కనిపించేవన్నీ మనసులో పెట్టుకుంటుంది మన మనస్సు కదా. కాసేపు సెల్ ఫోన్ చూస్తాం, ఆ సెల్ ఫోన్లో చూసిందంతా మన కళ్ళ ఇంద్రియాల ద్వారా, మన కళ్ళ ద్వారా, వాటి ద్వారా మన మనసుకు పట్టుకుంటుంది. కాసేపు ఎవరితోటో మాట్లాడతాం, వాడితో మాట్లాడిన చెత్త అంతా మళ్ళీ మన మనసు పట్టుకుంటుంది కదా. పిచ్చి పనులు చేస్తాం, ఆ పనులన్నీ మన మనసు పట్టుకుంటుంది. ఇలా ఈలోపు చూస్తే టీవీ ఆన్ చేస్తారు, చేసేసరికి ఆ టీవీలో చూసిందంతా మన మనసు పట్టుకుంటుంది. రాజకీయాలు, ఇంకోటి వాటెవర్ ఏదైనా సరే, మంచి కానివ్వండి చెడు కానివ్వండి, ఏదైనా మన మనసు టక్కున పట్టుకుంటుంది అనమాట. దానికి అసలు ఖాళీ ఉండదు, అస్సలు ఖాళీ ఉండదు దానికి, మన మనస్సుకి. ఏమవుతుంది, ఇవన్నీ వాసనల కింద తయారవుతాయి. ఆ సంస్కారాల కింద వాసనలు, జన్మల వాసన మన సంస్కారాలు అయిపోతాయి. అవన్నీ అయిపోయి అవి వాసనలు తర్వాత జన్మలకి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాసనలు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ అభ్యాసం అయిపోతాయి మనకి. అభ్యాసం అయిపోయి అవే వాసనలు అంటారు. అవి వదలలేము ఇంకా దాన్ని. రకరకాలు ఉంటాయి మనకి చూసుకుంటే. ఈ సంకేతాన్ని మొదటి అధ్యాయంలో వివరించాను. జంట గుర్రం అంటే మంత్రం అని చెప్పవచ్చు. జంట గుర్రం అంటే మంత్రం అని చెప్తున్నారు. అంటే ఇంకా కొంచెం చదివితే ఇది అర్థమవుతుందండి. యోగ పరిభాషలో ప్రాణచలనం అని చెప్పవచ్చు. ఒక గుర్రం ఏంటంటే మనస్సు, వాసనలతో మదించిన మనస్సు. రెండోది ఏంటంటే జంట గుర్రం అన్నారు, దాన్ని మంత్రం అంటున్నారు. అంటే యోగ పరిభాషలో ఏంటట, ప్రాణచలనం అని చెప్పవచ్చు. అంటే మన శ్వాస తీసుకోవడం, అట్లా లోపల ఒక జీవం మనకి ప్రాణం అన్నమాట. అదే ప్రాణచలనం అని చెప్పవచ్చు. శ్వాస ఉందనుకోండి, అదే ప్రాణం మనకి. శ్వాస ఆ రూపంలో మనకి, శ్వాస రూపంలో ఆ ప్రాణం అనేది వ్యక్తం అవుతుంది. ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో ప్రాణం లేదంటారు కదా. శ్వాస చూసి ఆగిపోయిందంటే ఆగిపోయాడండి అంటారు. అలా అనమాట. శ్వాస అది తీసుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అది లోపల ప్రాణం ఉన్నంతసేపు అది ఉంటుంది మనకి ప్రాణం. అదే ప్రాణశక్తి, లోపల ఉన్న శక్తి ప్రాణశక్తి. అదే అన్ని రూపాల్లోనూ మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా శ్వాస రూపంలోనూ అట్లా గుండె కొట్టుకోవడం, ఇవన్నీ ఎట్లా చేస్తుంది, మొత్తం మన సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది. మన శరీరం అంటే ఒక శక్తి ద్వారా అదే ప్రాణశక్తి అంటారు. లోపల ఉంటుంది. దాని ద్వారా ఏమి దాంట్లో ప్రాణశక్తిలో కొంచెం తేడా వచ్చినా మనకి తేడా వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే చూడండి, మనం మందులు వేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది, లోపల ప్రాణశక్తిలో కొంచెం తేడా వస్తుంది, వచ్చి మన ఆరోగ్యంలో తేడా వస్తుంది. అప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఆ ట్యాబ్లెట్ ఏంటి, ప్రాణశక్తి. దాంతో మళ్ళీ సెట్ అవుతూ ఉంటుంది మనకి. అందులో ఉన్నది ప్రాణశక్తి అన్నమాట. అది అట్లా జరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రాణచలనం అని చెప్పవచ్చు యోగ పరిభాషలో. దానితో కలిసి మొదటి గుర్రం పనిచేయకపోవడం అంటే నిరంతర మంత్రజపంలో లయించక పరిపరి విధాల పరుగు పెట్టడం అన్నమాట. మనమే
కాసేపు పారాయణ చేద్దామంటే ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది. అదే జంట గుర్రంతో కలవకపోవడం అంటేట మన మనస్సు నిలవదట, నిలిచే చోట నిలవదు మన మనస్సు, పరిపరి విధాలు పోతూ ఉంటుంది. సాధన చేద్దామంటే చేయలేం, గట్టిగా కూర్చోలేము. అది మన పరిస్థితి. దానితో కలిసి మొదటి గుర్రం పనిచేయకపోవడం అంటే నిరంతర మంత్రజపంలో లయించక, ఆ మంత్రజపంలో లయించట్ల, భగవంతుడి యందు దృష్టి కుదరట్లే, లయించక పరిపరి విధాల పరుగులు పెట్టడం అన్నమాట. లేక యోగ పరిభాషలో శ్వాసక్రియతో ఐక్యత చెందకపోవడం అని చెప్పాలి. నిజానికి శ్వాసక్రియతో ఐక్యత చెందాలి, అది దాంతో చెందడం లేదు అని చెప్పవచ్చును అంటున్నారు యోగ పరిభాషలోట. ఎన్ని సాధనా మార్గాలు దానికి ఉపకరించలేదు. దాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ మనసును కంట్రోల్ చేయడానికి చాలా సాధనా మార్గాలు చేసినా సరే అది ఏమీ ఉపకరించలేట. రకరకాల సాధనా మార్గాలు కదా అందరూ చేసేదాన్ని, ఈ సాధన ఆ సాధన రకరకాలు ఉంటాయి కదా. ఏ సాధనా మార్గం దానికి ఉపకరించలేదట. ఎన్ని చేస్తున్నా సరిగ్గా లేదు, మనసు నిలకడగా లేదు, దృష్టి కేంద్రీకరింపబడట్లేదు భగవంతుడి మీద, అది కంట్రోల్ అవ్వడం లేదు. ఒక పండితుడు అంటే భగవద్గీతలో చెప్పినట్టు జ్ఞాని చేసిన సూచనకు అర్థం మనస్సును దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని. అప్పుడేమవుతుంది, మన మనసు ఇలా చంచలంగా తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏ మహాత్ములో తారసిల్లుతారు, మనకి ఏ మాస్టర్ గారు అట్లా మనకు లభించినట్టుగా కనిపించేట. అతనే పండితుడు అని చెప్పారు అక్కడ. ఎవరో జ్ఞాని కనిపించి ఆయన చెప్పారట, సూచన చేశారట. ఆ పండితుడే జ్ఞాని అనమాట. భగవద్గీతలో చెప్పినట్టు ఒక జ్ఞాని ఆయన సూచన చేశారట. ఏమని, మనస్సును దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని. అంటే ఆ గుర్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి తీసుకెళ్ళని చెప్పారు కదా, అదే అనమాట. దాని పుట్టుక స్థానం ఏదైతే ఉన్నదో దాన్ని అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పారు. అంటే మనస్సు యొక్క పుట్టుక స్థానం ఏదో దాన్ని అక్కడికి తీసుకెళ్ళి ఆలోచించు, మనసు పుట్టుక స్థానం గురించి ఆలోచించు, అది ఎక్కడదో అక్కడికి తీసుకెళ్ళమన్నారు. అలా చేస్తే మనసు లయిస్తుందని భగవాన్ రమణ మహర్షి కూడా చెప్పారు. ఆ పుట్టుక స్థానం అన్నది ఏంటో తెలిసిందంటే మాత్రం మనకు మనస్సు లయిస్తుందట. అదే భగవాన్ రమణులు కూడా అదే మాట చెప్పారట. అట్టి సాధనలో స్థిరపడమే గుర్రం లొంగి పనిచేయడం అంటే. అప్పుడు సాధన స్థిరపడేదట. స్థిరపడితే ఏమవుతుంది, ఆ పుట్టుక స్థానానికి మనసును తీసుకెళ్ళేసరికి సాధన స్థిరపడింది. అప్పుడు మనసు లొంగింది, కరెక్ట్గా ఉంది మనసు. అప్పుడు ఆ జ్ఞాని చెప్పినట్టుగా చేస్తే అదే గుర్రం లొంగి పనిచేయడం అంటే. మనసు సక్రమంగా పనిచేస్తుంది. అప్పుడు మనస్సు లొంగితే ప్రాణము కూడా లొంగుతుంది. మనస్సు లొంగింది, లొంగేసరికి ఏమైంది, లోపలంతా కరెక్ట్గా ఉంది. ఆ ప్రాణశక్తి ప్రాణం కూడా లొంగిందట. అప్పుడు అంటే శ్వాస కూడా కరెక్ట్గా వెళ్తుంది, అంతా లోపలంతా మొత్తం అంతా ఆ క్రియలన్నీ బాగున్నాయి. ప్రాణచరణం అంతా కరెక్ట్గా ఎలా ఉండాలో అట్లా ఉంది. మనం చూస్తే మనం నిజంగా శ్వాస అసలు సరిగ్గా తీసుకోం, మనం సరిగ్గా ఉండదు. మన శ్వాస తీసుకునే పద్ధతి అసలు సరిగ్గా ఉండదు. అది మీ స్కూల్కి వెళ్తే స్కూల్ పిల్లలకి చూడండి, సరిగ్గా ఉండదు వాళ్ళది, కరెక్ట్గా ఉండదు. అదే బాగా యోగాభ్యాసం ఇవి చేసిన వాళ్ళ శ్వాస బాగుంటుంది. అది తీసుకుని ఎక్సర్సైజ్ చక్కగా చేసి దాన్ని బాగా పెట్టుకుంటారు చూసారా, వాళ్ళు తీసుకునే దానికైనా మామూలుగా ఎలా పడితే అలా ఉండేవాడికినా శ్వాస చాలా తేడా ఉంటుంది. అభ్యాసం చక్కటి శారీరకంగా మానసికంగా అభ్యాసం చేసే వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది శ్వాస తీసుకోవడం వదలడంలో. అందుకే ఆ యోగులది కరెక్ట్గా ఉంటుంది అది. అందుకని ఏమైందిట, ప్రాణం కూడా అప్పుడు లొంగుతుంది. కారణం ఈ రెండుకి మూలం ఒక్కటే. అంటే ఉత్తమాధికారికి మనసు స్వస్థము కావడం వలన ప్రాణచరణం దానికే అదే ప్రాణాయామాదులు అవసరం లేకనే కేవల కుంభకానికి పొందుతుంది, వాటి యజమాని పని నెరవేరుతుంది. అంటే ఏంటంటే అట్లా మనసు కనుక కంట్రోల్ చేసుకున్నప్పుడు స్వస్థం అవ్వాలంటే మనసు కావడం వల్ల ప్రాణచలనం ఏమవుతుందంటే ఆ శ్వాస అనేది దానికి అదే లొంగుతుందట. దాని పుట్టుక స్థానానికి దాని గురించి మనం సాధన చేసినప్పుడు మనసు స్వస్థం అయిపోవడం వల్ల ప్రాణచలనం కూడా దానికి అదే. ప్రాణాయామాదులు ఏమి చేయకుండానే మామూలుగా ఏంటి ప్రాణాయామము యోగం అవి చేసే వాళ్ళకి శ్వాస అది కరెక్ట్గా చక్కగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా,
అలాగ మనసు యొక్క పుట్టుక స్థానానికి కనుక తీసుకెళ్తే సాధన ద్వారా మనం ఆ ప్రాణాయామాదుల అవసరం లేకనే అది చక్కగా స్వస్థత పొందుతుంది. ఆ మనసు కంట్రోల్ అవుతుంట అక్కడికి ఆ శ్వాస కూడా చక్కగా అవుతుందన్నమాట. ఎలా ప్రాణాయామాదులు చేసేవాళ్ళకి ఆ శ్వాస అట్లా కంట్రోల్డ్గా ఉంటుందో అట్లా కంట్రోల్డ్గా అవుతుంది. అసలు ఎలా ఉండాలో అట్లా అవుతుంది. అప్పుడు వాటి యజమాని పని నెరవేరుతుంది. అదే చెప్పింది మనకి ఇక్కడ వివరణ. అంటే ఏంటంటే మనసు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అందమైన గుర్రం అంటే మన మనస్సు అన్నమాట. వాసనలతో మదించిన మనస్సు బాగా అసలు నిలకడ ఉండదు మన మనసుకి. అట్లాంటి మనసు ఈ సంకేతాన్ని మొదట జంట గుర్రం అంటే మంత్రంట. అంటే ఏంటంటే యోగ పరిభాషలో ప్రాణచలనం అని చెప్పవచ్చు. ప్రాణచలనం మనకి శ్వాస తీసుకోవడం, గుండె, ఇవన్నీ మొత్తం మనకి లోపల జీవం అన్నమాట. దానితో కలిసి మొదటి గుర్రం పనిచేయకపోవడం అంటే నిరంతర మంత్రజపంలో లయించక పరిపరి విధాల పరుగు పెట్టడం అన్నమాట. ఈ మనసు దాంతో లయించట్లేదు. దేని మీద అయితే దృష్టి పెట్టాలో దాని మీద అసలు మనసుకు వెళ్ళడం లేదు. దాంతో ఏమవుతుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రాణచలనం కూడా సరిగ్గా ఉండదు కదా. రెండిటికి ఎక్కడ పొంతన ఉండదు. ఆ మనసు బట్టే అది పనిచేస్తూ ఉంటుంది. మనసు అంతా వాసనతో మదించి ఉంది అక్కడ. ఇంక ఇవన్నీ కరెక్ట్గా అలాగా ఉంటాయి. ప్రాణచలనం ఉండదు. అప్పుడు ఏది కరెక్ట్గా ఉండదు. మనసు సరిగ్గా బాగపోతే శరీరం కరెక్ట్గా ఉండదు, ఏది శ్వాస కరెక్ట్గా ఉండదు, ఏది సరిగ్గా జరగదు లోపల. అందుకని అది మంత్రజపం లయించదు. ఏది లేదు, ఎన్ని సాధనలు చేసినా ఎక్కడో ఉపయోగం ఉండదు. ఏ సాధన అయినా చేయనివ్వండి, మంత్రజపం చేయనివ్వండి, ధ్యానం చేయని ఇంకోటి చేయనివ్వండి, పూజ చేయనివ్వండి, వాడికి ఎటు దృష్టి పెట్టలేడు. ఎందుకంటే మనసు అంతా వాసనలతోటి నిండిపోయింది. మనలాగే ఏమిటి మనమే. ఎన్ని సాధనా మార్గాలు ఉపకరించలేదు దానికి. సరే, ఒక పండితుడు అంటే భగవద్గీతలో చెప్పినట్టు జ్ఞాని, ఒక సద్గురువో జ్ఞానో ఎవరో వాళ్ళకి కనిపించాడనమాట. అప్పుడు ఆయన సూచన చేశారట, దానికి పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని. మనస్సు అనేది ఏది, అది ఇందాక లైన్ మర్చిపోయానండి చూడడంలో. దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని చెప్పారట. చెప్తే అదేంటంటే మనస్సు అనేది ఏది, అది ఎక్కడ ఉదయిస్తుంది అని పరిశీలించమన్నారు. దానికి ఏంటంటే అసలు మనస్సు అంటే ఏది, దేన్ని మనస్సు అంటారు, అది ఎక్కడో నుంచి పుట్టింది, అది ఎక్కడ ఉదయించింది అసలు మనస్సు అనేది అనేసి పరిశీలించడం అన్నమాట. అలా చేస్తే మనసు లయిస్తుందని భగవాన్ రమణ మహర్షి కూడా చెప్పారట. అలా చేయడం ద్వారా మనస్సు లయిస్తుందట. భగవాన్ రమణ దాని పుట్టుక స్థానం ఏంటో తెలుసుకున్నప్పుడు, అది ఎక్కడి నుంచి ఉదయిస్తుంది, అసలు మనస్సు అనేది ఏంటి అనేది ఆలోచించినప్పుడు అప్పుడు మనసు లయిస్తుందని భగవాన్ రమణులు చెప్పారట. అట్టి సాధనలో అదొక సాధన అన్నమాట. మనస్సుని పుట్టుక స్థానం దానికి తీసుకెళ్ళడం అనేది, అది ఎక్కడ ఉదయించింది, అసలు మనస్సు అంటే ఏంటి అని ఆలోచించడం అనమాట. దాని గురించి అట్టి సాధనలో స్థిరపడడమే గుర్రం లొంగి పనిచేయడం అంటే. ఆ సాధనలో స్థిరపడింది మనస్సు, అదే గుర్రం లొంగి పనిచేస్తుంది అన్నమాట. మనస్సు లొంగితే ప్రాణం కూడా లొంగుతుంది, మనస్సు లొంగితే ప్రాణం లొంగుతుంది. అప్పుడు ప్రాణచలనం కరెక్ట్గా ఉంటుంది. మన మనస్సు బట్టే ఈ ప్రాణచలనం అంతా మారుతూ ఉంటుంది. కారణం ఆ రెండుకి మూలం ఒక్కటే. కారణం ఏంటంటే రెండింటికి మూలం ఒక్కటే. అందుకని అంటే ఉత్తమాధికారికి మనసు స్వస్థము కావడం వలన ప్రాణచలనం దానికే అదే ప్రాణాయామాదుల అవసరం లేకనే కేవలం కుంభకానికి పొందుతుంది అన్నమాట. అట్లా చేస్తే కనుక మనసు స్వస్థము కావడం వలన అంటే మూల ఏదైతే మనస్సు పుట్టడానికి ఎక్కడికో దాని స్థానం అది తెలుసుకున్నప్పుడు, అసలు మనస్సు అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి ఉదయిస్తుంది అన్నది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు స్వస్థమై కావడం వల్ల ప్రాణచలనం కూడా దానికి అదే సెట్ అవుతుంది. ప్రాణాయామాదుల అవసరం ఉండదు. ఇంకా ప్రాణాయామాలు అవన్నీ చేయక్కర్లేదు. అది తెలుసుకుంటే చాలట వాళ్ళకి ఇంకా మనస్సు స్టేజ్కి ప్రాణాయామాదుల అవసరం లేకుండానే ప్రాణచలనం కూడా దానికి అదే సెట్ అవుతుంది అన్నమాట. వాటి యజమాని పని నెరవేరుతుంది. అది మామూలుగా నాకు అర్థమైనంత వరకు మాత్రం చెప్పానండి. ఇది అది అంటే మన మనస్సు ఎలా ఉంటుందో చూడండి. దాన్ని అసలు అట్లా కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక దాని మీద
దాన్ని కేంద్రీకరించడం అనేది ఎంతో కష్టమైనది. తర్వాతది తేదీ 16/11/1910 సాయి చెప్పిన కథ. నేను ఒకప్పుడు ఫకీర్తో ఉన్నాను. అతడు భోజన ప్రియుడు. ఒకరోజు ఆయనను ఎవరో విందుకు ఆహ్వానించారు. ఒకప్పుడు బాబా ఒక ఫకీర్తో ఉన్నారట. ఆ ఫకీర్ ఏమో మంచి భోజన ప్రియుడట. ఒకరోజు ఆయనను ఎవరో విందుకు ఆహ్వానించారు. బాబా ఆ ఫకీర్ను విందుకు ఆహ్వానించారట ఎవరో. ఫకీరు భార్య నాకొక కుండనిచ్చి అందులో రుచికరములైన వంటకాలను తీసుకురమ్మంది. ఈ ఫకీర్ గారికి ఒక భార్య ఉందట. ఆ భార్యట బాబాకు కుండ ఇచ్చి అందులో రుచికరమైన వంటకాలన్నీ తీసుకురా అని చెప్పింట. విందులో అతిగా ఆరగించి భక్తాయసంతో ఫకీరు అక్కడే నిద్రపోయాడు. ఆ విందు తిన్న తర్వాత ఆ ఫకీరు బాగా తినేసేట. ఆయన విందులో అతిగా తినేసేట. బాగా తినేసి భక్తాయసం వచ్చేసి ఆ ఫకీరు అక్కడే నిద్రపోయాట. ఇంటికి రాలి అక్కడే నిద్రపోయాడు. నేను మాత్రం వంటకాలను వీపుపై పెట్టుకుని ద్రవాహారంతో నిండిన కుండను నెత్తిన పెట్టుకుని ఫకీర్ ఇంటికి నడిచాను. మరి ఫకీర్ గారి భార్య అన్నీ రుచికరమైనవన్నీ పట్టరా అని చెప్పింది కదా, అందుకని వంటకాలన్నీ వీపుపై పెట్టుకున్నారట. అదే కొంచెం లిక్విడ్ లాంటివి ద్రవాహారం ఏమో నిండిన కుండను నెత్తి మీద పెట్టుకుని ఫకీర్ ఇంటికి వస్తున్నారట. భార్యకి ఇవ్వాలి కదా, ఫకీర్ భార్యకి ఆవిడ తెమ్మంది కదా. అందులో మధ్యలో దారి తప్పి మాలపల్లిలో కొంచెం సేపు విశ్రమించాను. వస్తూ ఉంటే మధ్యలో దారి తప్పారట. ఆయన దారి తప్పి ఆ మాలపల్లికి వెళ్ళారట. ఆ మాలపల్లిలో కాసేపు విశ్రమించారట. అక్కడ కుక్కలు మొరగడం వలన బయలుదేరి వెళ్ళి వంటకాలను ఫకీరు భార్యకి ఇచ్చాను. సరే, అక్కడ కుక్కలు మొరుగుతున్నాయట. కుక్కలు మొరిగితే మళ్ళీ బయలుదేరారట. బయలుదేరి వెళ్ళి ఈసారి అప్పుడు ఇంటికి వచ్చేసి ఆ ఫకీరు భార్యకి అవన్నీ ఇచ్చారట. అప్పటికే ఫకీరు ఇంటికి చేరడం వలన ముగ్గురము కలిసి భుజించాము. అప్పటికే ఫకీరు నెమ్మదిగా ఇంటికి వచ్చేసారట. ఆయన ఇంటికి చేరిపోయాట. ఫకీరు చేరిపోయేసరికి ముగ్గురు కలిసి మళ్ళీ భుజించారట. నిజమైన ఫకీర్లు చాలా అరుదు అన్నారు. అంతే, ఇదంతా స్టోరీ చెప్పారు. చెప్పి చివరిలో ఏమన్నారు, నిజమైన ఫకీర్లు చాలా అరుదు అని ఒక చిన్న లైన్ చెప్పేశారు. అది ఈ కథ అండి. ఒకసారి మళ్ళీ ఈ కథని చదువుకొని రేపు వివరణ మనం చదువుకుందాం. తేదీ 16/11/1910 సాయి చెప్పిన కథ. నేను ఒకప్పుడు ఫకీర్తో ఉన్నాను. అతను భోజన ప్రియుడు. ఒకరోజు ఆయనను ఎవరో విందుకు ఆహ్వానించారు. ఫకీర్ భార్య నాకు ఒక కుండనిచ్చి అందులో రుచికరములైన వంటకాలను తీసుకురమ్మన్నది. విందులో అతిగా ఆరగించి భక్తాయసంతో ఫకీరు అక్కడే నిద్రపోయాడు. నేను మాత్రం వంటకాలను వీపుపై పెట్టుకుని ద్రవాహారంతో నిండిన కుండను నెత్తిన పెట్టుకుని ఫకీరింటికి నడిచాను. మధ్యలో దారి తప్పి మాలపల్లెలో కొంచెం సేపు విశ్రమించాను. అక్కడ కుక్కలు మొరగడం వలన బయలుదేరి వెళ్ళి వంటకాలను ఫకీరు భార్యకి ఇచ్చాను. అప్పటికే ఫకీరు ఇంటికి చేరడం వలన ముగ్గురము కలిసి భుజించాను. నిజమైన ఫకీర్లు చాలా అరుదు. అది బాబా చెప్పిన కథ. మనకి ఆ ఫకీర్తో బాబా ఉన్నారు. ఫకీర్ భార్య ఏమో వంటకాలు తెమ్మని బాబాకి కొండలు ఇచ్చింది. తర్వాత వీళ్ళేమో రుచికరమైన వంటకాలన్నీ తిన్నారు. ఆ ఫకీర్ ఏమో విందు భోజనం బాగా తినేసి భుక్తాయసంతో అక్కడే నిద్రపోయాడు. బాబా మాత్రం వీపు అవన్నీ పెట్టుకుని ద్రవాహారాలేమో కుండలో పెట్టుకుని ఫకీర్ ఇంటికి వస్తూ ఉంటే మధ్యదారిలో దారి తప్పారు. ఒక మాలపల్లికి వెళ్ళి అక్కడ విశ్రమించారు. అక్కడ కుక్కలు మొరిగేట. సరే, ఆయన మళ్ళీ బయలుదేరి అవన్నీ తీసుకొచ్చి ఫకీర్ భార్యకి ఇచ్చారట. అప్పటికే ఆ ఫకీర్ అక్కడికి వచ్చారట. అప్పుడు ముగ్గురు కలిసి ఆ వంటకాలన్నీ భుజించారట, తిన్నారట. నిజమైన ఫకీర్లు చాలా అరుదు. ఇది ఆయన చెప్పిన కథ. ఏమర్థమైందండి? ఏం తీసుకోవాలి దాంట్లో నుంచి? బోధ ఏం తీసుకోవాలి? కథ చదివితే ఏమీ అర్థం కాదు. మన పరిస్థితి అది మాస్టర్ గారు చెప్పిన వివరణ మనం మళ్ళీ నెక్స్ట్ సత్సంగంలో మనం చదువుకుందాం. ఇది మళ్ళీ మనం సోమవారం చెప్పుకుందామండి. దీనికి వివరణ సోమవారం నాడు చెప్పుకుందాం మళ్ళీ మనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.